ముందుగా ప్రపంచ మలేరియా దినోత్సవం గురించి చెప్పుకుందాం. దోమల ద్వారా వ్యాపించే ఒక అంటువ్యాధి మలేరియా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షలకు పైగా మందిని కబలించింది. ఇది తీవ్రమైన సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది. ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు మలేరియా బారిన పడుతున్నారు. మన దేశంలో మలేరియా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్టు వరల్డ్ మలేరియా రిపోర్ట్ చెప్తున్నప్పటికీ ఇంకా ఇదొక సమస్యగానే మిగిలిపోయింది. నిజానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే మలేరియాను నివారించుకోవడం అసాధ్యమేమీ కాదు. మలేరియా గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని 2024 ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది సోకిన ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. మలేరియా జ్వరం ఎక్కువగా వేసవి వర్షాకాలంలో వస్తుంది. అనాఫిలిస్ కాటుకు గురైన వెంటనే ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశించి స్వయంగా గుణించడం ప్రారంభిస్తుంది. ఈ పరాన్నజీవి కాలేయ కణాలను ఇన్ఫెక్షన్కు గురిచేస్తుంది. ఆ కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల పరాన్నజీవులు రక్తంలోకి, తర్వాత ఎర్ర రక్త కణాలకు చేరుకుంటాయి, ఇన్ఫెక్షన్ను కలుగజేస్తాయి. ఇలాంటి వ్యక్తులను దోమలు కుట్టడం, అవి మరొకరిని కుట్టడం, వాళ్ళలో ఇన్ఫెక్షన్ కలుగజేయడం, ఇలా ఒక చక్రంలా కొనసాగుతూ వస్తూ ఉంటుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రోగి మరణించే అవకాశం ఉంది. మలేరియా లక్షణాలు. మలేరియా అత్యంత సాధారణ ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి, చలి. ఈ లక్షణాలు సాధారణంగా సోకిన దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల్లోపు ప్రారంభమవుతాయి. రాను రాను విపరీతమైన అలసట, మూర్ఛపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు, చర్మం పసుపు రంగంలోకి మారడం వంటివి జరుగుతాయి. ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు హిమోగ్లోబిన్ కిడ్నీల ద్వారా బయటకు వస్తే మూత్రం నల్లగా కనిపించవచ్చు. సమస్య తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినొచ్చు. మలేరియా నివారణ మార్గాలు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో దోమల నివారణకు దోమల పొగ కానీ, మందు కానీ చల్లించాలి. నివాస ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎందుకంటే అనాఫిలిస్ దోమలు నీటి నిల్వల్లో గుడ్లు పెడుతుంది. దోమలకు అవకాశం ఇవ్వకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులను ధరించాలి. దోమతెరను ఉపయోగించాలి. అధిక జ్వరం, మనుకు వస్తుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించండి. మలేరియాకు చికిత్స కన్నా నివారణే సులభమని గమనిస్తూ నివారణ మార్గాలు పాటించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. హైటెక్ యుగంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పటికీ ఏటా లక్షలాది మంది మలేరియా బారిన పడుతున్నారు. మలేరియా వ్యాధి నివారణపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. నేడు ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. 2007 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా నివారణ దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జీరో మలేరియా స్టార్ట్ విత్ మీ అనే థీమ్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో సైన్స్ పరిజ్ఞానం ఉన్న హైటెక్ రోజుల్లో కూడా మలేరియా వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అసలు ఏ మందులు లేని కాలంలో అయితే లక్షలాది మంది ప్రాణాలు పోయాయి. నిజాం కాలంలో మలేరియా వ్యాధి వల్ల అనేక మంది చనిపోయారు. ఆ సమయంలో వైద్యం అంతగా అభివృద్ధి చెందలేదు. ఎందుకు చనిపోతున్నారో, ఏ వ్యాధి కారణంగా అనే విషయం కూడా అప్పటికి వైద్యులు తేల్చలేకపోయారు. ఆ సమయంలో ప్రజలు దాన్ని గత్తర మహమ్మారి అని పిలిచేవారు. ఎక్కడైనా ఒక గ్రామంలో గత్తర వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించేది. వందలాది మంది ప్రాణాలు పోయేవి. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కొనసాగేది. అప్పుడు వాళ్ళు నియమించిన వైద్యుడు రొనాల్డ్ రాస్ హైదరాబాద్కు వచ్చాడు. ఈ వ్యాధి మూలాలను కనుక్కోవాలని అనేక పరిశోధనలు చేశాడు. రోగుల రక్తమూల నమూనాలను సేకరించి పరిశీలించాడు. దోమకాటు వలన ఈ వ్యాధి వచ్చిందని రొనాల్డ్ రాస్ తెలిపాడు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాధిని మలేరియా అని పేర్కొన్నాడు. అయితే మలేరియా వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించాడు. తీసుకోవలసిన జాగ్రత్తలు: వ్యాధి సోకిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. వైద్య పరీక్షలు చేయించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలి. మురుగు కాలువలు, వీధులను శుభ్రంగా ఉంచాలి. ఇప్పటివరకు ప్రపంచ మలేరియా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా.
మరి ఏప్రిల్ 25 తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అర్జిత్ సింగ్ భారతదేశానికి చెందిన సినీ గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2005లో ఫేమ్ గురుకుల్ రియాలిటీ షోలో పాల్గొని గాయకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. అరిజిత్ సింగ్ భారతీయ చలనచిత్ర అవార్డు అండ్ 7 ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. అర్జిత్ సింగ్ కు కళారంగానికి చెందిన సేవకు గాను 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది. అర్జిత్ సింగ్ 25 ఏప్రిల్ 1987న పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జియాగంజ్లో కక్కర్ సింగ్, అదితి సింగ్లకు జన్మించాడు. ఆయన తండ్రి పంజాబీ సిక్కు, తల్లి బెంగాలీ హిందూ. దినేష్ జోసెఫ్ డిసౌజా ఒక అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, కుట్ర సిద్ధాంతకర్త, రచయిత, చిత్ర నిర్మాత. అతను అనేక ఆర్థికంగా విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. డజనుకు పైగా పుస్తకాలను రాశాడు. వాటిలో చాలా న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్లు. కేథలిక్ తల్లిదండ్రులకు ముంబైలో ఏప్రిల్ 25, 1961న జన్మించిన డిసౌజా అమెరికాకు ఎక్స్చేంజ్ విద్యార్థిగా వెళ్లి డర్ట్మౌత్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. శ్రియా పిల్గాంకర్ ఒక భారతీయ నటి, దర్శకురాలు, నిర్మాత. ఆమె ప్రధానంగా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లలో పనిచేస్తుంది. నటులు సచిన్ పిల్గాంకర్, సుప్రియా పిల్గాంకర్లకు 1989 ఏప్రిల్ 25న ముంబైలో జన్మించిన ఆమె మరాఠీ చిత్రం ఎకుల్తీ కి ఏక్తో తన నటన రంగ ప్రవేశం చేసింది. దీనికి ఆమె మహారాష్ట్ర చలనచిత్ర అవార్డులతో ఉత్తమ తొలి నటిగా అవార్డును గెలుచుకుంది. ఫ్యాన్స్తో హిందీ సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత పిల్గాంకర్ మిర్జాపూర్, గిల్టీ మైండ్స్, ది బ్రోకెన్ న్యూస్, తాజా ఖబర్ వంటి విజయవంతమైన చిత్రాల్లో కూడా నటించింది. విమల్ తమిళ చిత్రాల్లో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ నటుడు. విమర్శకుల ప్రశంసలు పొందిన కాంచీవరం చిత్రంలో తన నటన సహాయ పాత్రతో గుర్తింపు పొందాడు. తర్వాత 2009లో పాండిరాజ్ దర్శకత్వం వహించిన అత్యంత ప్రశంసలు పొందిన చిత్రం పసంగాలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని గెలాక్సీ స్టార్ అని కూడా పిలుస్తారు. 2010లో వచ్చిన కలవాణి చిత్రంలో విమల్కు మంచి విజయం లభించింది. వాగే సుడవా, కలకలప్పు, కేడి బిల్లా కిల్లాడి రంగా, మంజాపై మన్నర్, వైకర్ర, దేవుని మచ్చాన్ వంటి చిత్రాల్లో విమల్ నటించారు. విమల్ 1981 ఏప్రిల్ 25న తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పరై సమీపంలోని పన్నం కొంబు అనే గ్రామంలో జన్మించాడు.